అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ టు నైట్ వరకు అయితే షూట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా దీవెన కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుందామని షాపింగ్కి అయితే వెళ్ళాము. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఇందులో మనకి ట్రెడిషనల్ ఏమి ఉండవు, అంతా వెస్టర్న్ అనమాట. లైక్ కొరియా ఆ టైప్ ఉంటాయి. అంటే డ్రెస్సెస్ కలెక్షన్ కానీ కలర్స్ కానీ అదే ఉంటుంది అనమాట. థీమ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా ఎక్కువ వైట్, గ్రే, గ్రీన్, బ్లాక్ ఎక్కువ ఇవే ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి, ఎక్కువ మాత్రమే ఉన్నాయి అనమాట. కాటన్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా టాప్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, ఇంకేదో వెరైటీ స్కర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం వీడియో షూట్ చేశాను, నేను అంతగా అయితే చేయలేదు. ఈ అడ్రస్ వచ్చేసి వనస్థలిపురంలో డీమార్ట్కి ఆపోజిట్లో ఉంటుంది. చిన్నదే షాపు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. అంటే కింద అది పైన ఉంటుంది. అన్నీ కూడా వెస్టర్నే, ఎవరికైనా కావాలంటే వెళ్ళొచ్చు. ప్రైస్ కూడా 400, 350, 500, 600 అంటే అక్కడ ఉందన్నమాట. సారీ, ఆ రేంజ్లో ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజెస్ నేను చెప్పేది. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. వచ్చేటప్పుడు పిల్లలకి పానీపూరి కావాలి అంటే తీసుకొచ్చాము. ఈరోజు కొంచెం హడావిడి అవుతుంది, లేట్ అవుతుంది అనేసి వీడియో ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. వీడియో అంత లెంతీగా కూడా ఏముండదు, చూసేసేయండి. అక్కడ తిందామంటేనే మా దీవెన్ బాబు ఇంట్లో ఉన్నాడు పాపం. వాడిని ఒక్కరిని వదిలిపెట్టి తినాలంటే వాళ్ళ అక్కకి మనసు అప్పలేదనమాట. పార్సల్ తీసుకెళ్దామమ్మ తమ్ముడు కోసం కూడా అని అనింది. నేనైతే అసలు తినాను. ఈ మధ్య మొన్న ఒక 2 తిన్నాను, ఈ రోజు ఒక 2 తిన్నాను. ఇది మొత్తం వాళ్ళకి అప్పచెప్పాను అనుకోండి పని. మొత్తం అంతా కింద పోసి మొత్తం అలికేసి శుభ్రంగా కింద పెట్టేస్తారు. అందులో మా దీవెను కాబట్టి వాళ్ళకి ఏం కావాలి అన్ని ప్లేట్లో కింద పడకుండా నీట్గా పానీ కానీ ఇది ఏమంటారు పప్పు అన్నీ రెడీ చేసేసి ఇచ్చేసి ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంత పెద్ద కవర్ నేను అంటున్నాను, అంత గట్టిగా పెట్టి అంత నిండుగా పోసేవాళ్ళు. ఇంకొక కవర్ ఇవ్వచ్చు కదా, రెండిట్లో కట్టవచ్చు కదా అని. ఆమె కట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడింది పాపం దానికి. అలా ఎందుకని ఇంకా బౌల్స్ కూడా తీసుకొచ్చాను. ఇది ఇప్పడానికి నాకు ఒక టాస్క్, అక్కడ కట్టడానికి ఆమెకు ఒక టాస్క్. ఎందుకు ఒక్క కవర్ అయితే అయిపోయింది, రెండిట్లో కొంచెం పోసిస్తే అయిపోయేది కదా అని. మా దీవెన్ నేను ఇప్పుతా అంటూ నాకే జారుతుంది. ఇట్లా ఒత్తుతున్నాడు దాన్ని, పైకి వస్తుంది. దీవెన్ వద్దని తీసేస్తున్నాను చెయ్యి. గట్టిగా ఇట్లా మాదే వస్తుందని అప్పుడు కానీ ఇంటి నిండా పడదనేసి అనుకోకుండా పడితే ఓకే, కానీ మనం ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా మొత్తం పడిపోయింది అనుకోండి, ఇంకా అది ఫ్రస్ట్రేషన్ అనమాట. అది ఓసిడి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది ఇంత జాగ్రత్తగా పోయాలని చూస్తామా, కొంచెం ఒక్క డ్రాప్ కింద పడినా సరే అనిపిస్తుంది ఇంకా అయిపోయిందిగా, ఇంకా మొత్తం పడినా ఏం పర్వాలేదని అనిపిస్తుంది అనమాట. అట్లా ముందుగా క్లాత్ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. ఫైనల్గా వీళ్ళిద్దరు అయితే తినేసారనమాట. ఉన్న కవర్లు చెత్త అంతా కవర్లో వేసేసి ఇంకా పూరీలు కూడా ప్లేట్లో పెట్టేసి పప్పు అన్నీ రెడీ చేసి అయితే ఇచ్చాను. స్పూన్ తీయడం మర్చిపోయాను ఇంకోటి. కాకపోతే దీవెన వద్దనింది, అవి ఎట్లా వస్తాయి ఇప్పుడు స్పూన్ తోటి రావు తమ్ముడు అనేసి డైరెక్ట్గా ముంచుకొని తిన్నారనమాట. ఫస్ట్ నేను ఒక టేస్ట్ చేశాను ఎలా ఉంది అని. బాగానే ఉంటుంది. ఇది మా ఇంటి దగ్గర అనమాట, దగ్గరనే ఉంటుంది. మొన్న ఒకసారి వీళ్ళు టేస్ట్ చేశారు, అప్పటి నుంచి ఇంకా అక్కడే తింటున్నారు. నాకైతే ఎక్కువ తినబుద్ధి అవ్వట్లేదు. ఇంతకుముందు చాలా తినేది, 50 రూపీస్ 60 రూపీస్ ఒకదాన్నే తినేదాన్ని. ఇప్పుడు 1-2 కంటే కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఎక్కువగా. వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ అన్నీ మళ్ళీ ఒకసారి వేసుకొని చూసింది దీవెన, చూపిస్తాను అంటే ఒక 2-3 వేసుకొని చూసాము. అక్కడ ఏంటి వర్క్ జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో, మొత్తం అంతా వుడ్ వర్క్ జరుగుతుంటే అంతా డస్ట్ వచ్చేసింది అనమాట. నేను పోయి ఎదురుగా నించున్నాను, అటు సైడ్ ర్యాక్లో బట్టలు ఉంటే నాకు కంట్లో పడింది. అది ఇంతవరకు ఎంత తీసినా పోవట్లేదు అనమాట. ఇంకా స్కూల్కి స్నాక్స్ అయితే అయిపోయాయి అనమాట. పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 50 రూపీస్ అంటారు. పొమోగ్రానేట్ అవి దానిమ్మ పళ్ళు అవి ఒకటి, ఇవేమో ఆల్బుక్కరా పళ్ళు అంటాం మేము, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. ఒక్కొక్క దగ్గర ఒకటి, నేను ఒకటి చెప్తే మీరు ఒకటి అంటారు కామెంట్స్లో. నాకైతే అలాగే తెలుసు. దీవెన అది తినుకుంటూనే అమ్మ నాకు ఒకటి ఇవ్వు అని అంటుంది. నేను ఇప్పుడే తింటావా అనేసి తీస్తున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి కూడా సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఎప్పుడైనా ఉంటాయి, కాకపోతే ఈ సీజన్లో వస్తాయి. ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళైతే. మనకి మంచిగా బ్లడ్ కూడా బాగా వస్తుంది అవి తింటే. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ, నోరు కొంచెం చప్పగా అయిపోతుంది కదా, అలాంటి టైంలో బాగుంటుంది. నేను అప్పుడే తినేదాన్ని ఎక్కువ. ఈరోజు కనిపించాయి, అందులో ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, అప్పుడే పెడుతున్నారు వాళ్ళు. టైం వచ్చేసి 5 అయిపోయింది. ఇంకా మ్యాంగోస్ కూడా ఉన్నాయి, బనానా, వాళ్ళు తినే ఫ్రూట్స్ వరకు తీసుకొచ్చాను. ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి కానీ అవి ఎక్కువ తినరు. జామకాయలు తీసుకొస్తేనేమో నెక్స్ట్ డేకే మొత్తం అంతా పండిపోతున్నాయి. ఎక్కువ మ్యాంగోస్
పోమోగ్రానైట్. గ్రేప్స్ కూడా తింటారు, కాకపోతే పైన మొత్తం అంత తినొద్దని చెప్తున్నారు కదా, అంత హెల్త్కి ఎంత సాల్ట్ వేసినా వెనిగర్ వేసి కడిగినా సరే కొంచెం డేంజర్ అంటున్నారు కాబట్టి తక్కువ తేయడం తీసుకొస్తాం, కానీ కొంచెం తక్కువ అనమాట. అందులో బ్లాక్ అయితే ఇంకెక్కువగా ఉంటుంది, గ్రీన్ అయితే కొంచెం బెటర్ అనమాట. అవును చెప్పింది, మీ దగ్గర ఉంటే ఇంత ఫ్రెష్గా ఉంటాయి, మా దగ్గర ఉంటే వాడిపోతాయండి. మేము అప్పుడు మార్నింగే తెస్తాం కదా, మీరు 2-3 రోజులు ఒకే రోజు తినరు కాబట్టి అట్లా పాడైపోతే దానికి ఒక తాడు దారం కట్టి వేలాడదీయాలంటే ఎప్పుడైనా అరటిపళ్ళు, అప్పుడు పాడవు అంట. 4-5 డేస్ ఉన్నా మనం ఎట్లే పెట్టేసి పెడతాం కాబట్టి ఇంకొంతమంది కవర్లో నుంచి కూడా తీయరు, అవి కింద పాడైపోతూనే ఉంటాయి. మ్యాంగోస్ కూడా సేమ్, మొన్న 50 రూపీస్కి ఇచ్చారు, ఈరోజు 60 అంట. మ్యాంగో సీజన్ అయిపోతుంది, పండ్లు కూడా రావట్లేదని. ఇవేంటంటే డైరెక్ట్గా మనకి చెట్టు మీద అట్లా పండినవి, అందుకే మచ్చలు ఉన్నాయి, వాటి కట్ చేసి ఇచ్చారన్నమాట. చాలా తీయగా ఉంది, అందుకే తీసుకున్నాను. కలర్ వేసి మంచిగా బాగా ఎల్లో కలర్ షైనింగ్ ఉన్న వాటికంటే ఇవే కొంచెం బెటర్ అనుకొని తీసుకున్నాను. దీవెనమ్మ డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తుంది, ఆమెకు నచ్చినవి మనం ఏదైనా తీసుకొస్తే అది ఎన్ని వేలైనా సరే కంఫర్ట్ లేకపోతే నచ్చకపోతే కుచ్చుకుంటే అస్సలు వేసుకోదు, మెయిన్ కుచ్చుకుంటే వేయదు. ప్రతి ఒక్కటి కూడా అన్నీ సెలెక్ట్ చేసుకొని తనకు నచ్చినవి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ చేసి వేసుకొని నచ్చితేనే తెచ్చుకుంది అనమాట. అన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నాకు 1 year 2 years బ్యాక్ తీసుకొచ్చిన ఫ్రాక్స్ ఇంకా వేసుకోవట్లేదు, గుచ్చుకుంటున్నాయి అని, చాలా బాగుంటాయి. కాకపోతే చూడాలి ఇంకా వేసుకోమనో, దానికి ఏదన్నా ఇంకా వేరే ప్లాన్ ఏమన్నా ఉందో దాన్ని అడ్జస్ట్ చేయడానికి అనేసి చూడాలి. నిన్న తెచ్చుకునే మాత్రం తనకి ఇష్టమైనవి అన్నీ తెచ్చుకుంది. యాక్చువల్గా ఒకటి సీరియల్ షూటింగ్ వచ్చింది దీవెనకి, దానికోసమని షాపింగ్ చేసామన్నమాట. దానికి వెస్ట్రన్ ఇవే కావాలన్న, ట్రెడిషనల్ అయితే ఉన్నాయి కానీ ఇవే కావాలంటే ఇంక ఇవి తీసుకుంది, కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండేవే తీసుకుంది. మళ్ళీ ఇంతకుముందు మనం లూజు పొట్టిగానే వేసుకునే వాళ్ళం, ఇంకా 1 year 2 yearsకి అలాగ సరిపడేలాగా తీసుకొచ్చినా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అలా కాదు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటేనే వేసుకుంటారు. ఇప్పుడు ఇంకా కొంచెం ఏంటంటే కొంచెం లూజ్ బట్టలు వేసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు, బాగా ట్రెండ్ అయిపోయింది టీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ. ఇంకా వాళ్ళకి నచ్చిందే ఇవ్వాలి కదా, మనకు నచ్చింది మనం తీసుకొస్తే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఎన్ని వేలు లక్షలు పెట్టినా సరే మనకు నచ్చింది ఏదైనా ఇస్తే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనకు నచ్చింది మనకి అది 10 రూపాయలని 20 రూపాయలని ఇస్తే అదొక ఆనందం, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. కాబట్టి ఇంకా ఆమెకు నచ్చినవి తీసుకున్నామన్నీ. మా దీవెనకి ఆల్రెడీ మొన్న గృహప్రవేశానికి ముందు ఏప్రిల్లోనే షాపింగ్ చేసామన్నమాట. టీ షర్ట్స్, షార్ట్స్, 2 షర్ట్స్, ప్యాంట్స్. మగపిల్లలకి ఏదన్నా నడిచిపోతుంది, పెద్దగా ఏం అంత పడదు, ఏది వేసినా సరిపోతుంది వాడికి. అది అందులోనూ ఇంకా అది కావాలి ఇది కావాలి, నాకు స్టైల్కి కావాలి, కొత్త బట్టలు కావాలనే టైప్ కాదనమాట. ఇంకా అన్నిట్లో మా దీవెన అలాగా అయిపోతుంది. కొంచెం ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు, నాన్ వెజ్, చికెను, మటను, ఎగ్స్, వాడికి ఫుడ్ పెడితే సరిపోతుంది, బట్టలు ఇవన్నీ అట్లా ఏముండదు. కాబట్టి ఒకళ్ళు అలా ఉంటారు, ఒకళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు. కొంతమందికి ఫుడ్ కావాలి, మెయిన్ చిన్న వాళ్ళకి మంచి ఫుడ్ ఉంటే సరిపోతుంది, పెద్దవాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఉండాలన్నమాట. వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాం, అంటే వర్షం పడింది, మేము వచ్చేటప్పుడు కొంచెం తడిచామన్నమాట. ఇంకా చల్లగా ఉంది కదా అనేసి తీసుకొచ్చాము. ఇది నెక్స్ట్ డే సాటర్డే కూడా మా వారు కూడా తినరు, ఇంకా దీవెన తింటుంది కానీ స్కూల్కి తీసుకెళ్ళడానికి అవ్వదు అనేసి 1/2 కిలోనే తీసుకొచ్చాం. మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే ఎవరు తింటూ మళ్ళీ ఆ తర్వాత సండే అట్లాగా మళ్ళీ తెచ్చుకుంటారు కాబట్టి కొంచెమే తీసుకొచ్చేసి ఇంకా వండేసాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత టీ పెట్టేసాము, టీ తాగేసరికి 6:30 అయింది, లేట్ అయిపోయింది. ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయి, చూపిస్తే వాష్ ఏరియా దడుచుకుంటారు మీరు. లంచ్ బాక్స్లని, మార్నింగ్ టిఫిన్ చేసినవి, మధ్యాహ్నం తిన్నవి, ఈవినింగ్ టీవి, ఇంకా చాలా అవి ఫ్రూట్స్ తిన్నవి, పానీపూరి అవి తిన్నవి, మొత్తం అన్నీ నిండిపోయింది వాష్ ఏరియా మొత్తం. అవన్నీ నాకు ఈ మధ్య బాగా నేనే తోముకోవడం అలవాటు అయిపోయి ప్రాక్టీస్ అయిపోయి, ఇంతకుముందు గంట దేవమేది ఇప్పుడు ఒక 1/2 hourలో అలాగ అయిపోతున్నాయి అనమాట తోమడం గిన్నెలన్నీ కూడాను. అంటే ఏదైనా చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది కదా, సేమ్ నాకు గిన్నెలు కూడా అలాగే అయిపోయింది, పెద్దగా భయం అనిపించట్లేదు, తోమడం కూడా ఈజీగా అయిపోయింది. అన్నీ ఏమేం కావాలో లాస్ట్కి నేను రైస్ కడగబోతున్న టైంలో చెప్పారనమాట. బగారా రైస్ చేయొచ్చు కానీ నాకు ఆల్రెడీ వైట్ రైస్ మార్నింగ్ చేసిన గోంగూర కర్రీ ఉంది, ఇంకా చేయమన్నారు కదా అనేసి అన్నీ ఇంకా బియ్యం కడగలే. కానీ నా దగ్గర బాస్మతి రైస్ తీసుకొచ్చాము కదా, ఆ సరుకులు తీసుకొచ్చి ఎన్ని రోజులు అయిపోయింది, ఏమేం కావాలో దాంట్లో నుంచి తీసుకొని వాడుతున్నాను కానీ కొన్ని దాంట్లో పోసుకొని మొత్తం సర్దట్లేదు, అట్లనే అయిపోయింది, అసలు కుదరట్లేదు.
నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది. వర్షానికి ఒకటి నేను అక్కడ ఇక్కడ చేయబెట్టి తడి చెయ్యి మొత్తం డ్రెస్‌కి పూసుకోవడం సరిపోయింది. 2, 3 డ్రెస్సులు అలాగే అక్కడే చిరిగిపోయాయన్నమాట. చీకు పట్టేసి నైటీలు అవి చూడండి. నాప్కిన్ ఉంటది. అక్కడ ఒకటి ఉంటది. కిచెన్‌లో ఇటు సైడ్ ఒకటి పెట్టుకున్న, ఫ్రిడ్జ్‌కి కూడా ఒకటి ఉంటది. అయినా సరే వాటికి పూయను. డ్రెస్‌కే పూసుకుంటాను నేను. ఇంకా పెరుగు కూడా తీసి ఫ్రిడ్జ్‌లో ఉంటే చల్లగా ఉంది కదా! కొంచెం వాతావరణం చల్లగా ఉంది. పెరుగు కూడా చల్లగా ఉంటది. మరి అంత కూల్ తింటే గొంతు పట్టేస్తనేసి తీసైతే బయట పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏమేం కావాలో అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంకా యుద్ధంలోకి దిగాలన్నమాట. రెసిపీస్ అన్నీ చేయడం. ఇంకంటే రెగ్యులర్‌గా చేసే బగారా రైసు, చికెన్ కర్రీయే చేశాను కానీ పెద్దగా వెరైటీ ఏం లేదు. ఇంకా నేను ట్రై చేస్తున్నా వెజ్, నాన్ వెజ్‌లో వీడియోస్ కూడా చేయాలనేసి మన ఛానల్‌లో ఎండీటీవీ వెజ్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి కూడా అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. మొన్న బయటకు వెళ్ళినప్పుడు మోర్లో కొన్ని, బయట కిరాణా షాప్లో కొన్ని కూడా తీసుకొచ్చాము. అడుగుతున్నారు అక్క ఎప్పుడు చేస్తా అంటున్నావు కానీ చెయ్యట్లేవు అని. ఖచ్చితంగా చేస్తాను. స్నాక్స్ కానీ మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ. లంచ్ బాక్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ టైంలో నేను వీడియో షూట్ చేసుకోవడానికి వెరైటీస్ చేయాలంటే రైస్ పెట్టేసి కర్రీ చేస్తే అయిపోతుంది, పెరుగు పెట్టేస్తే. కానీ కొంచెం అది చేయాలంటేనే ముందే ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటాను. చూద్దాం, ఖచ్చితంగా ట్రై చేస్తాను. 1-2 రోజులు చేసామంటే ఇంకా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే పొద్దున్న అస్సలు లేవాలనిపించట్లేదు. పిల్లల కంటే ఎక్కువ నాకే బద్ధకంగా ఏడుపు వస్తుంది. ఫస్ట్ 5:40కి పెట్టుకుంటా, 6కి పెట్టుకుంటా, 6:30కి పెట్టుకుంటా, ఫైనల్గా 6:40కి 6:50కి అలాగ లేస్తాను అనమాట. ఒక్కరోజు అలారం మోగక ముందుకే 5:30, 6కి అట్లా మేలుకు వచ్చేస్తుంది. ఒక 20 మినిట్స్ గ్యాప్లోనే. అది పిల్లలకి హాలిడేస్ వస్తే తల్లులు ఆనందపడతారు. పిల్లలకి స్కూల్ ఉంటే అబ్బా అప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఆ స్కూల్ని. కొంతమందికి బాగా ఎక్కువ అల్లరి చేసే పిల్లలకేమో అబ్బా ఎప్పుడు ఓపెన్ చేస్తారా స్కూల్, ఎప్పుడు పంపిద్దామని అనేసి ఉంటుంది. నాకైతే అట్లా అంటే మా వాళ్ళు పెద్దగా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ అంత అల్లరి కొట్టుకుంటే మాత్రం బీభత్సంగా కొట్టుకుంటారు, అది వేరే విషయం. ఇంకా మా దగ్గరికి కూడా రారనమాట. ఎందుకంటే నా దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ పడతాయి అనేసి వాళ్ళకి నా దగ్గరికి వచ్చి ఏం చెప్పరు. ఎవరు కొట్టుకోమన్నారు మిమ్మల్ని, బీపీలో వీడియో తీసుకుంటూనో వంట చేసుకుంటూనో ఏదో ఒక పనిలో ఉంటాయి కదా. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పటి నుంచి కొట్టుకున్న వాళ్ళు డీల్ మాట్లాడుకుంటారు. కొట్టుకున్నా సరే అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అని. కాకపోతే వాళ్ళ నాన్న చెప్తారు, వాళ్ళ నాన్న ఎందుకు కొట్టుకుంటున్నారని అంతే అంటారు. కానీ నా దగ్గరికి వస్తే ఇంకెక్కువ పడతాయి అనేసి తెలుసు వాళ్ళకి. అట్లా ఇప్పుడు కాదులేండి, ఒక 2 years నుండి చాలా వరకు తగ్గిపోయింది డైలీ అరుచుకోవడం. ఏదైనా ఆర్గ్యూ చేసుకుంటారు కానీ ఒకళ్ళకొకళ్ళు అది తీసుకురా పోటీ అని తిట్టుకోవడం, కొట్టుకోవడం కూడా చాలా వరకు తగ్గించేశారు. ఇంకా దీవెన పెద్దదైపోయింది కాబట్టి దీవెన బాబు జోలికి వెళ్ళట్లేదు. ఇంకా అది చేసుకో ఇది చేసుకో అని ఇట్లా చెప్పడము, అడ్వైజ్ ఇవ్వడము, వెళ్ళు ఈ ప్లాన్ చేసుకో ఆ ప్లాన్ చేసుకో, దీవెన ఇట్లా రాసుకో ఇది ఫాస్ట్గా అవుతుంది, నువ్వు ఇప్పుడు ఈ టైంకి లేసి బ్రష్ చేసుకొని డ్రెస్సెస్ పెట్టుకొని అన్నీ అక్కడ పెట్టుకొని చెప్తూ ఉంటుంది అనమాట. ఆమె చేసేది వాళ్ళ తమ్ముడికి చెప్తుంది. ఇంకా దీవెన బాబుకి కూడా అలవాటు అయిపోయింది చేయడం, ఫాస్ట్గా అవుతుంది అనేసి. అట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, ఇందులోనూ ఆడపిల్ల అక్కుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా కండిషన్లోనే ఉంటాడనమాట మా దీవెన బాబుకి. ఒక పక్క నుంచి భయం అవుతూ ఉంటుంది. ఎట్లా అరుస్తుంది అంటే పెద్దగా అరుస్తుంది దీవెన. కొంచెం కోపం ఎక్కువ, కాకపోతే ఇంకా మళ్ళీ తిరిగి ఆలోచిస్తుంది అనమాట. మెయిన్ వాళ్ళ తమ్ముడి విషయంలో మేమేమన్నా అంటే మాత్రం అసలు ఊరుకోదు. ఆ మాత్రం కొట్టొచ్చు తిట్టొచ్చు కానీ మేమేమన్నా అంటే ఊరుకోదు. తమ్ముడు అసలు ఏం చేసి నువ్వు వినవా అమ్మ చెప్పేది అసలు అని నన్నే అంటది రివర్స్లో. అట్లుంటుంది అక్క తమ్ముడు అంటే. ఇక్కడ స్టక్ అయిపోయింది వీడియో, అందుకే నేను రావట్లేదు. రైస్కి కర్రీకి ఒకేసారి పెట్టేశాను. ఇంకా పాలు కూడా కాగబెట్టాను. టీ పెట్టంగా మిగిలిన పాలు ఉంటే కాగబెట్టేసి చల్లారిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకుంటాను. ఒకవేళ పెరుగు లేదు అంటే తోడేసేసి అదే గిన్నెలో పడుకుంటాం అనమాట. చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ రైస్ కూడా నానబెట్టేశాను. ఇప్పుడు చికెన్ కర్రీ బగారా రైస్ అయితే తాలింపు వేసేసుకోవాలి. ఒక పక్కన వంట చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కొంచెం సౌండ్ వస్తుంది. రైస్ కోసం క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేశాను. ఆల్రెడీ ఆయిల్ వేసేసాను, హీట్ అయిపోయింది. ఒకటే గ్లాస్ కాబట్టి కొంచెం ఆయిల్ కూడా అంత ఎక్కువగా ఏం వేయలేదు. ఆనియన్ కూడా ఒక 4 పచ్చిమిర్చి. కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు వేశాను.
వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను కాసేపు అవి మగ్గుతాయి అనేసి. ఈలోపు నాకు కావాల్సినవన్నీ మళ్ళీ చికెన్ కోసం రెడీ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి చేసాను అనమాట. ఫ్రై అయితే వైట్ రైస్లోకి బాగుంటుంది, కానీ బగారా రైస్ పలావ్ ఈ టైప్లో చేస్తే కొంచెం ఏమంటారు, కొంచెం గ్రేవీ లాగా పులుసులాగా ఆ టైప్లో ఉంటే బాగుంటుంది. ఇంకా వాళ్ళని అడిగే చేశాను అనమాట. నేను ఎలాగో తినండి, వాళ్ళ ఇష్టం కదా, మీరు ఏది తింటారు అంటే కొంచెం పులుసులాగానే చేయనన్నారు అందరూ. అదే అలాగే చేశాను. 2 ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ, ఈ బెండకాయలు కాకరకాయలు దాంట్లో ఏం వేయను. కాకపోతే ఆల్రెడీ ఇంకో బాక్స్లో ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట. కొన్ని హాఫ్ కిలోకి ఎక్కువ తీసుకొచ్చాము మొన్న. కాకరకాయ మా ఇంట్లో బాగా తింటారు, డైలీ కాకరకాయ ఫ్రై ఉన్నా తింటారు. బెండకాయ దీవెన్ బాబు తింటాడు, దొండకాయ దీవెనకి ఇష్టము, నేనేం వంకాయ తింటాను. మ్యాక్సిమం మా ఇంట్లో ఇవే ఉంటాయి అనమాట వీక్లో మొత్తం. కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాను. ఒక వారం చేసింది ఒక వారం చేయకుండా, టమాటో వేసి టమాటో వేయకుండా ఫ్రై ఒకటి, కొంచెం గ్రేవీలాగా ఒకటి, అలా చేస్తూ ఉంటాం కాబట్టి బోర్ కొట్టదు మాకు. కాకరకాయ ఎలా చేసినా ఎలా ఉన్నా ఇంట్లో అందరం తింటాం మేము. కిలో తీసుకొస్తాను ఎప్పుడు ఫ్రెష్గా అనిపించాయి అనుకోండి, కొంచెం చిన్నవి కంప కాకరకాయలు అంటారు కదా, అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా కిలో తీసుకొచ్చేసి మొత్తం అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసి కొంచెం ఎల్లిపాయ కారం అట్లా పచ్చడి టైప్లో పెట్టేసి సీసాలో పెట్టుకున్నామంటే ఇంకా కర్రీ వేడి అన్నంలోకి కానీ, కర్రీ ఎప్పుడైనా లేకపోయినా సరిపోకపోకపోయినా మార్నింగ్ టైంలో లేటుగా లెగిచినా పెట్టినా తింటారు. అలా తీసుకొస్తాము. ఇప్పుడు కాకరకాయలు వస్తే ఇంకొంచెం సీజన్ వస్తుంది కాబట్టి బొంత కాకరకాయలు, బోడ కాకరకాయలు అంటారు కదా, ఎన్ని పేర్లు నేను అదంటే అదేంటి అని అంటారు మళ్ళీ. అందుకే ఉన్న పేర్లని చెప్పేస్తాను. ఏదన్నా కూరగాయలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. బోడ కాకరకాయలు, బొంత కాకరకాయలు, ఆ కాకరకాయలు అంటారు. ఇప్పుడు సీజన్ అది కూడా వస్తుంది. మామూలుగా అడవిలో దొరికాయి, కానీ ఇంతకుముందు ఇప్పుడు మామూలు దానికోసం సపరేట్గా ఒక తోట వేసేసి చేయడం చేస్తున్నారు. అట్లయితే మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఈసారి మార్కెట్లో ఉంటే ఈరోజు వెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను. చింత చిగురు కూడా మొన్న తీసుకున్నాం కదా, మళ్ళీ ఈసారి ఉంటే తీసుకొని పప్పులో వేయాలి. పప్పు అడిగింది, నేను కర్రీ చేసిన తర్వాత పప్పు అడిగింది దీవెన. నేను తీసుకొచ్చిందే ఎంత 50 గ్రాములు, 50 గ్రాములు 50 రూపీసా 60 రూపీసో తీసుకున్నారు. కాకపోతే ఫ్రెష్గా ఉంది, బాగుంది. అంతే, అన్నీ కట్ చేసేసుకున్నాను. మనకు ఆనియన్స్, క్యారెట్ ఇవి కూడా మగ్గిపోయాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇది మిక్స్ చేసిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వాటర్ అంతా ఎసరు సరిపడా పోసేసి పెట్టాను. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట. వాటర్తో పాటే వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకొంతమంది ధనియాల పొడి, టమాటో, అంటే మనం చేసే ఇంట్రెస్ట్ని బట్టి టైంని బట్టి. నేను చెప్పాను కదా బయటకు వెళ్ళేసరికి అయిపోయింది, టీ తాగేసరికి 6:30 అయింది. కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని బట్టలు మడత పెట్టేసి అంత చేసేసరికి నాకు 7:30, 8 అయిపోయింది. ఇంక 8:30, 9 కల్లా తింటే మళ్ళీ పడుకోవాలి కదా పిల్లలు, మళ్ళీ మార్నింగ్ తొందరగా లేగాలనేసి ఫాస్ట్గా చేశాను సింపుల్గా. టేస్ట్కి సరిపడా సాల్ట్, నెక్స్ట్ ఇంకా దాంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర ఉంటే వేసేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అన్నం కొంచెం ఉడకబట్టిన తర్వాత మనం యాజ్ టీజ్ ఇంకెలా చేసుకున్నా అది ఉడుకుతూ ఉంటుంది. మేము తీసుకునేది బాస్మతి రైస్ 120 రూపీస్ది. దాని పేరు ఏంటంటే, బస్తా అయితే ఓకే కానీ చెప్పొచ్చు, కానీ నార్మల్గా తినేవి ఇవి షాప్లో తీసుకొస్తాం కదా, విడిగా తీసుకొస్తాము, అందుకనేసి పేరు దగ్గర అసలు గుర్తుండట్లేదు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు. ఈసారి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు అడిగి మరీ చెప్తాను మీకు. 120 రూపీస్ పాతవంటే వాళ్ళే ఇస్తారు. 70 రూపీస్ కా నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇంకొన్ని చిన్నగా ఉంటాయి, 50 రూపీస్ కూడా ఉంటాయి కిలో. 70 కూడా కొంచెం అన్నం ఇరుగుతుంది, మరీ సన్నగా వస్తుంది, అది మనం మిక్స్ చేసేటప్పుడు ఇరిగిపోతుంది. కాబట్టి 120 రూపీస్ రైస్ అయితే మనకి పాత బియ్యం అంటే ఇస్తారు, బాస్మతి రైస్. అలాగా ఇప్పుడు పెరిగింది, 130 అయింది, 10 రూపీస్ అయింది. కాకపోతే మేము ఇంకా రెగ్యులర్గా తీసుకుంటున్నాం కాబట్టి మాకు అదే ప్రైస్కి ఇస్తున్నారు. అడగండి మీరు తీసుకునే షాప్ దగ్గర, పాతవి అని అడిగితే మనకి రైస్ బాగా వస్తుంది. మీరు చూడండి, అన్నం అయిన తర్వాత కూడా లాస్ట్లో ఎంత బాగా వస్తుందో, పెద్ద మన ఏమంటారు సూదుల్లాగా ఉంటుంది అనమాట. కుక్కర్లో కూడా పెట్టచ్చు, కానీ నాకెందుకు గిన్నెలో వండాలనిపించింది అప్పుడు. ఇంకా ఉన్న కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ పని అయిపోతే దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని అది కూడా కడిగేసేయచ్చు అనేసి.
ఒక పని చేసి చేతులు కడుక్కోవడం, డ్రెస్సుకి పూసుకోవడం, ఇంకొక పని చేసి చేతులు కడుక్కోవడం, డ్రెస్సుకి పూసుకోవడం, మొత్తం అంతా ఇదే అయిపోయింది. ఈ డ్రెస్ చినిగిపోతుంది. నాకు బాధ అనిపిస్తుందని మా వారు మంచి చినిగిపోతుంది, ఒకటేమో పోయింది, వేసుకున్నవే వేసుకుంటావు 2, 3 అని. అవి వేసుకుంటేనే కంఫర్ట్‌గా ఉంటది. అంటే హాయిగా అనిపిస్తదనమాట. చిరాగ్గా లేకుండా. మళ్ళీ ఏదన్నా అలవాటై తెచ్చుకొని వేసుకునేదాకా మళ్ళీ అట్లా ఒక 2, 3 డ్రెస్సులు ఉంటాయి నాకు. ఇంకెటు పోయినా అవే గుర్తొస్తాయనమాట. టక్కున పోయి అవే తీసుకుంటాను. అందరూ అలాగే ఉంటారా నాలాగా? వేరే వేరే అంటే డిఫరెంట్‌గా వేసుకుంటారనేసి డౌట్ అనమాట. నాకైతే ఒక 2, 3 ఉంటాయన్నమాట. బయటికెళ్ళినా, షాపింగ్‌కెళ్ళినా, ఇంట్లో ఉన్నా, స్కూల్ దగ్గరికెళ్ళినా సరే ఇవే ఉంటాయి, డ్రెస్సులున్నాయి. చాలా ఉన్నాయి గానీ, నాకంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు. అవి వేసుకుంటే ఎప్పుడు ఇప్పేద్దామా అనిపిస్తదనమాట. డ్రెస్ చేంజ్ చేసుకుందామా అని. ఇవైతే అట్లా అనిపిచ్చదు. కంఫర్ట్. అందుకే బట్టల్లో మెయిన్ అందరూ కంఫర్ట్ చూస్తారు గదా! మా ఇంట్లో ఇంకెక్కువ అనమాట. నేను, మా దీవెన బాబు కూడా అంతే. అమ్మాయిల కంటే ఎక్కువ అనమాట. కొంచెం కుచ్చుకోవద్దు, పొడుగుండొద్దు, లూజ్ ఉండొద్దు, అట్లా ఫిట్‌గా ఉండాలి. అది పాతదైనా సరే. చాలామంది ఫ్రిడ్జ్ చేంజ్ చేయండి అని అంటున్నారు. చేంజ్ చేయొచ్చు గానీ పైనుంచి వైర్ వస్తదంట. అట్లా కనిపిస్తదే బాగుంటదా లేదా అనేసి ఆప్షన్ అక్కడ ఇచ్చారు గానీ పైది అది ఓన్లీ బల్బు వరకే ఇచ్చారు. లైట్ అది పెట్టుకోవడానికి. మేము అటు సైడ్ వస్తదేమో అనుకున్నాము. కాకపోతే క్రాకరీ యూనిట్ నుంచి ఆ సైడ్‌కి ఒక హోలేసి దాంట్లో నుంచి మన వాష్ బేసిన్ దగ్గర నుంచి అక్కడికి వస్తదంట వైర్ ఒకటి. మరి అది కనపడకుండా వైట్ కలర్ వైరా లేదంటే ఏదన్నా సెట్ చేయడానికి వస్తదో లేదో చూస్తే వస్తది గానీ, లేదంటే దానికి అక్కడ ఆప్షన్ లేదు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అలాగుంటే ఏం అడ్డు రావట్లేదు. ఇంకా తొందరగా దగ్గరగా ఉంటది కాబట్టి ఏదైనా మర్చిపోయినా కూర తాలింపు వేసేసి నూనె హీట్ అయిన తర్వాత కూడా తీసుకుంటాను. పచ్చిమిర్చి, కరివేపాకు అట్లా. చేతి కింద దగ్గరగా ఉంటేనే మంచిగా అనిపిస్తది. చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడైతే అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాకేం అంత ఇబ్బంది అవ్వట్లేదనమాట. అయిపోయింది ఫైనల్‌గా. ఇంకా చికెన్ అయితే అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కాకరకాయలు, దొండకాయలు తీసుకొచ్చాం కదా! అవి పండిపోకుండా నేను కట్ చేసి బాక్సెస్ తీసుకున్నాను. ఇవన్నీ నీట్‌గా కొంచెం సాల్ట్ వేసి ఒక బేషన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని కాసేపు నానబెట్టేసి ఉప్పు నీళ్ళల్లో ముక్కలన్నీ కట్ చేసుకొని డబ్బాలో పోసుకొని పెట్టుకుంటాను. ఆ పని చేయడానికి ఇవన్నీ తీసాను అనమాట. నాకు బాగా యూజ్ అవుతున్నాయి బాక్సెస్. ఏం పాడైపోవు. మంచి అంటే కొత్తిమీర కూడా చూపిస్తాను చూడండి. అది దీంట్లో యాడ్ చేశానో లేదో దాదాపు ఇంకా రేపటికైతే 1 వీక్ అవుతుంది తీసుకొచ్చి. కవర్లో ఉంటే ఎప్పుడో పాచిపోయేది. అంత తడిగా అయిపోయి పాలకూర అనేది బాక్స్లో పెట్టిన తర్వాత ఎంత ఫ్రెష్‌గా ఉందో. అయిపోయింది. చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అన్నీ వేసేసాను. ఒక్క కారం తప్ప మిగిలినవన్నీ వేసాను. కారం వేసేసి కాసేపు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో ఏం వేసుకోవాలి, వాటర్ వేసేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నామంటే అది ఉడుకుతది. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ తీసేసుకొని ఆ డబ్బాల్లో కూరగాయలన్నీ చెప్పాను కదా క్లీన్ చేసుకుంటాననేసి కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఊరెళ్ళేటప్పుడు కూడా అంతే, ఏమైనా కూరగాయలు ఉంటే అవి తీసుకొని నేను కట్ చేసుకొని స్టీల్ డబ్బాలో పెట్టుకొని వెళ్ళేది. కాకరకాయలు ఉంటే పండిపోతాయి, బెండకాయలు ఉన్న ఒకదానికొకటి జిగురు అంటుకొని పాడైపోతాయి, దొండకాయలు ఈ 3 అయితే కట్ చేసుకొని పీసెస్ చేసి బాక్స్లో పెట్టుకొని వెళ్ళేదాన్ని. అట్లా అలవాటైంది అనమాట. ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి ఇంకా నాకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ కడిగి తూడ్చి కట్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి అనిపించదు. అయిపోయింది. ఇందులో కొత్త కారం వేసాను. మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టించిందంట, కొంచెం ఇచ్చింది. దాంట్లోనే ఫస్ట్ టైం ఈరోజే తీసాను. అందుకే అంత రెడ్గా ఉంది. రైస్ కూడా అవుతుంది. ఫైనల్ ఇంకొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి, ఎక్కువగా కలపకూడదు బాస్మతి రైస్ అయితే ఇరిగిపోతుంది. ఇలా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొంచెం వాటర్ అంతా పీల్చుకున్న తర్వాత నెక్స్ట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ కడిగేసాను కూరగాయలన్నీ కూడా.
చాపింగ్ బోర్డు సౌండ్ వస్తుందని చెప్పారు ఒక సిస్టర్. వస్తుంది కానీ ఈజీగా ఉందనమాట. నాకైతే క్లీనింగ్కి ఈజీగా ఉంది. వుడ్ది క్లీన్ చేసి చేసి ఇదైపోయేది. ఇది మాత్రం చాలా ఈజీగా ఉంది. సౌండ్ వచ్చినా సరే మనకి క్లీనింగ్ పర్పస్ ఈజీగా ఉంటుంది. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏది కట్ చేసినా సరే స్క్రబ్బర్ తోటి లిక్విడ్ వేసి తుడుచుకుంటే కొత్త దానిలాగా అయిపోతుంది. షార్ట్ వీడియోలో ఆల్రెడీ దీని గురించి వీడియో తీశాను, అప్లోడ్ చేశాను. స్క్రీన్ పైన కూడా ట్యాగ్ చేశాను. మీరు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అంటే నేను తీసుకున్న సైజు, నేను తీసుకున్నది అలాంటిది కొంచెం 250 నుండి స్టార్టింగ్ ఉన్నాయి. 350, 300, 390, 450, 600 కూడా ఉంది. చాలా పెద్దది మనం పిండి మిక్స్ చేసుకునేలాగా ఆ టైప్లో 550, 600 ఉంది. అలా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. నాకున్న ప్లేస్ని బట్టి, నేను రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని బట్టి ఈ సైజ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాను. ఇంకా మీరు మీ కిచెన్ సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు అనమాట దీంతో. యాక్చువల్గా ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, ఉల్టా వేసి కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా జారకుండా ఉంటుందని. అది కూడా బాగుంటుంది. ఈసారి ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు నాకు తెలిసి దీంట్లో. చపాతీ, పూరి కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేసామంటే పూరి ఈజీగా వచ్చేస్తుంది. ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే చూసేయచ్చు. స్కూల్ ఈవినింగ్ రొటీన్, మార్నింగ్ రొటీన్ పెట్టమని చెప్తున్నారు. చూస్తుంటే మాకు కూడా అట్లనే పని చేసుకోవాలనిపిస్తుంది అని. అందరూ చేసే పనే, కాకపోతే ఇంకా మన వీడియోస్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇదే కంటెంట్ కాబట్టి ఇదే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఒక 2-3 వీడియోలు చూసి అనిపిస్తుంది ఇదే కదా అని. మన కంటెంటే అది, మన ఛానలే అది. ఫస్ట్ నుంచి కూడా అదే వీడియోస్ అనమాట. పిల్లలు, ఇంట్లో పని, కుకింగ్ అది ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి. లేదంటే ఇంకా అది. ఫైనల్గా అయితే ఇంకా కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను. కాసేపు డ్రైగా అయిన తర్వాత డబ్బాల్లో వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను. అయిపోతుంది. ఈ బాక్సెస్ కూడా కావాలనుకున్న వాళ్ళు అడిగితే మళ్ళీ షార్ట్ వీడియోలో పెట్టాను, స్క్రీన్ పైన ట్యాగ్ చేశాను చూడండి. నేను వాడే అంటే కుక్వేర్ కానీ ప్లేట్స్ కానీ అవన్నీ కూడాను నేను షార్ట్ వీడియో పెడుతున్నాను. దానిపైన స్క్రీన్ ట్యాగ్ చేసి పెడతాను చూడండి. దాన్ని క్లిక్ చేసి మీరు వెళ్ళారంటే డైరెక్ట్ షాపింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర, అంటే చిన్న చిన్న పార్టీషన్ బాక్సెస్ కూడా తీసుకున్నాను దీంట్లోనే. అన్నీ ఒకే దాంట్లో 6 వస్తాయి అన్నమాట. దాంట్లో మనం ఉప్మా, క్యారెట్ తురుము, క్యారెట్ ముక్కలు, బీట్రూట్, బఠానీ ఇంకా అలాంటివి కొంచెం కూరగాయలు కట్ చేసినప్పుడు కొంచెం మిగిలిపోయినవి కానీ, లేదంటే నెక్స్ట్ డేకి ఉప్మా లాంటివి తురుము కానీ ఇట్లా చేసుకోవాలంటే అప్పటికప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్నవి అప్పటికప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. నాకు టైం సేవ్ అవుతుంది అనేసి ఇదనమాట. నేను మామూలుగా చేసేస్తే వీడియో లేకపోతే 10-15 మినిట్స్లో అయిపోతుంది ఫాస్ట్గా వంట. ఇంకా వీడియోస్ తీసుకుంటూ దాన్ని కెమెరా సరుపుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అది వస్తుందా రావట్లేదో చూసుకుంటూ మళ్ళీ పిల్లలకి ఏమైనా కావాలంటే ఇస్తూ టిఫిను, చట్నీ, అన్నం, కూర, స్నాక్స్, బాక్స్ అదిరి ఇవన్నీ పెట్టేసరికి నాకు టైం సరిపోదు అనమాట. అందుకే ఇవన్నీ ముందు ప్రిపరేషన్ చేసి పెట్టుకోవడం అంతే. ఒకవేళ మీకు యూజ్ అయితే వాడుకోండి, లేదంటే రెగ్యులర్గా ఏం లేదు మాకు సరిపోతే టైం అనుకున్నప్పుడు అలాగే అప్పటికప్పుడు కట్ చేసి వేసుకోవడం ఇంకా బెస్ట్. అదనమాట నా ప్రాబ్లం అది. కాబట్టి నేను దీన్ని ఫాలో అవుతాను, నాకు ఈజీగా అనిపిస్తుంది. కట్ చేసిన కూరగాయలన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో యాడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్కి ఎలాగ ఉంటాయి కూరగాయలు కట్ చేసినా కూడా చూపించాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదైతే ప్రస్తుతానికి ఇక్కడితోటి మన వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు చికెన్ కర్రీ, బగారా రైస్ అయింది కదా, ఎలా ఉందనేసి తినేసి టేస్ట్ అయితే చెప్తున్నారు. అది కూడా చూసేసేయండి. కొంచెం ఉంచుకోవాలా సెకండ్ చాలు. అది ఈ గంట తీసుకురాలేదు.
గంట ఎన్ని తీసుకో. పల్లెలు గంట తీసేపు అన్నం పెట్టాడు వాష్ ఏరియాలో గిన్నెల స్టాండ్ లో ఉంటుంది వైట్ది. లేదు అక్కడ ఉంది ఆల్రెడీ. గిన్నె స్టాండ్ కాదు అది కాదు, తగిలిచ్చింది దాంట్లో ఉంటుంది వైట్ది. మాత్రం చేయడు, వీడియో మాత్రం తీయడు. మీరు కలుపుకొని కొంచెం తిని పంపించేసింది. ఒక ఆతం తిన్నాను మనం తిన్నా.